research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. కోడికత్తి కేసులో అరెస్ట్ అయ్యి 5 ఏళ్లుగా దాదాపు శ్రీను జైల్లో మగ్గుతున్న పరిస్థితి. అయితే శ్రీనుని తక్షణం విడుదల చేయాలని, లేదంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేదా ఎన్ఓసీని ఇవ్వాలని కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి కూడా శ్రీను ఆడ సెంట్రల్ జైల్లో ఆమరణ నిరాదీక్ష చేస్తానని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడని, తాము కూడా ఆమరణ నిరాదీక్ష చేస్తామని చెప్పి నిన్నే ప్రకటించారు. నిన్నటి నుంచి కూడా ఆమరణ నిరాదీక్షలో కుటుంబ సభ్యులు తల్లి కానీ, తల్లి సావిత్రి కానీ, అన్న సుబ్బరాజు కానీ ఇద్దరు కూడా ఆమరణ నిరాదీక్షలో కూర్చున్నారు. నిన్నంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. వాళ్ళు ఎక్కడున్నారంటూ పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. పోలీసులకి దొరకకుండా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఆమరణ నిరాదీక్షను కొనసాగిస్తున్న పరిస్థితి. ఈరోజు విజయవాడలో శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఆయన ఉన్న పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడ నిరాదీక్ష చేస్తున్నారు. ఒక పక్క అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలోనే మరొక పక్క దళితుడికి అన్యాయం జరిగిందంటూ వాళ్ళంతా కూడా నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీను అన్న సుబ్బరాజు ఉన్నాడు, ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. అంటే ఒక పక్క ఏమో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది, దాదాపు 1,00,000 మంది పైగా దళితులను పిలిచి అక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నారు. మీరేమో న్యాయం కావాలంటూ ఇక్కడ నిరాహారదీక్ష చేస్తున్న పరిస్థితి. ఎలాగ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల్లో సానుభూతి పొందామని చేస్తున్నారండి. అంబేద్కర్ గారు వారసుడైన శ్రీనివాసరావు మాత్రం జైల్లో పెట్టి నిర్బంధించేశాడు. అది ప్రజలకు తెలియదా? ఇదంతా కపట నాటకం వేస్తున్నారు. ఆయన మళ్ళీ ఎలక్షన్లో రావడం కోసమే చేస్తున్నాడండి. అందుకు మేము అన్ని విధాలా ఎన్నో న్యాయస్థానాలకు వెళ్ళాం. ఈ రాష్ట్రంలో ఏ కోర్టు కూడా మాకు సహకరించలేదు. ఆయనకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. మాకు 2 రోజుల నుంచి విజయవాడలోనే ఆమరణ నిరాదీక్ష చేశామండి. పోలీసు వారు మాత్రం మమ్మల్ని చాలా దుర్భరంగా మమ్మల్ని వెంటాడుతున్నారు, అలాగే జల్లెడ పడుతున్నారు. మాకు రక్షణగా కల్పించిన సమతద్దల సభ్యులకు మేము మా జీవితం అంతా రుణపడి ఉంటామండి. ఆ సమితి అలాగే రాష్ట్ర ప్రజలు అన్ని సంఘాల వారు కూడా మాకు సహకరించండి, మా కుటుంబాన్ని ఆదుకోండి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్మి ఈ సమతద్దల సంఘాన్ని మేము ఆశ్రయించున్నామండి. వాళ్ళే మమ్మల్ని కాపాడుతున్నారు. అంటే ఆమరణ నిరాదీక్ష తీసుకుచేయాలంటే పోలీసు పర్మిషన్ కావాలి, ఖచ్చితంగా పోలీసు అనుమతి ఇవ్వాలి. కానీ నిన్నటి నుంచి కూడా మీరు ఎక్కడ కనబడకుండా, పోలీసులు దొరకకుండా చేయాల్సిన పరిస్థితి. మేము అదే దుర్భరమైన పరిస్థితి అంటే అదే దుర్భరమైన పరిస్థితి. ఇది చాలా దుర్మార్గం. అంటే శ్రీను కూడా నిరాహారదీక్ష కొనసాగిస్తున్నాడు, జైల్లో కొనసాగిస్తున్నాడు. అంటే శ్రీను ఆహారం తీసుకున్నాడు, నిరాహారదీక్షను భగ్నం చేసామని పోలీసులు చెప్తున్నారు. అది అంతవరకు కరెక్ట్ కాదు అనుకుంటున్నాం. మరి మాది అంతవరకు కరెక్ట్ కాదు, అది పచ్చి మోసం. ఎందుకంటే జనాన్ని నమ్మించడం కోసం చెప్తున్నారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? నిరాహారదీక్ష చేస్తే స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? స్పందిస్తారు సార్, కంపల్సరీ. ఎందుకంటే సమతద్దల సంఘం రాష్ట్రంలో అందరు ప్రజలు అన్ని సంఘాలు మాకు అండగా ఉండి నడిపిస్తాయి. ప్రజలకు జడాలి, చట్టానికి జడకపోయినా ప్రజలకు జడవలసింది తీరాలంతే. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఈ సమతద్దల సంఘం తరపున మా రాష్ట్ర ప్రజలందరూ తరపున మాకు న్యాయం జరుగుతుంది ఆశించి మేము ఆమరణ నిరాదీక్షకు కూర్చున్నామండి. అమ్మ మీరు చెప్పండి, అంటే వయసు పైబడింది, పెద్దవారి వయసులో ఈ టైంలో ఇటువంటి నిరాహారదీక్ష కనీసం ఆహారం కూడా తీసుకోకపోవడంతో ఇంకా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఫోన్లన్నీ అయిపోతుందండి. నా కొడుకు జైల్లో మగ్గిపోతున్నారండి. 5 సంవత్సరాలు మట్టించి చేయలేని నేరం చేసి నా కొడుకుని జైల్లో పెట్టారండి మోహన్ రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాలు మట్టించి అందులోనే ఉంటున్నారండి. సాక్ష్యం చెప్పరండి. సాక్ష్యం చెప్తే నా కొడుకు విడుదల అవుతారండి. ఈయన రాడు, ఆయన అక్కడే ఉంటారండి. ఆయన ఏమో అందులో మగ్గిపోతున్నారండి. మొన్న ఫోన్ చేసి, అమ్మ మీరు అన్నయ్య నువ్వు వెళ్ళి నేను ఇక్కడ దగ్గర చేస్తున్నానమ్మా, మీరు కూడా వెళ్ళి చెయ్యండి అమ్మ అన్నారండి. ఆ మాట ఎత్తుకుని వచ్చామండి మేము. నిన్న నుంచి చేస్తున్నామండి. ఏం చేసినా ముఖ్యమంత్రి గారే చెయ్యాలండి, ఏం చేసినని. అంటే మీ లాయర్ కూడా నిన్న నుంచి కనబట్టలేదని వార్తలు వినిపిస్తుంది. మీ లాయర్ మీకు టచ్లో ఉన్నారా? లేరండి. అంటే మీరు ఆమరణ నిరాదీక్ష చేసిన దగ్గర నుంచి లాయర్ ఏమన్నా టచ్లో కనిపించారు? అసలు కనీసం మాట్లాడారా నిన్నటి నుంచి? లేదండి. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు? అదే నా కొడుకు నిర్ధారణ చేసి మా కుటుంబాన్ని ఆదుకుంటారనండి ముఖ్యమంత్రిని అడుగుతున్నాము. ఇది చెప్తున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేదా ఎన్ఓసీని ఇవ్వాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దళిత సంఘాలకు సంబంధించిన వారి సహకారంతో దీక్షను అయితే కొనసాగిస్తున్నారు. బయట మనం చూసాం ఒక ఉద్రిక్త వాతావరణం, పూర్తిగా పోలీసులు అక్కడ ఉన్న పరిస్థితి. మరొక పక్క వీళ్ళ అరెస్టు కాకుండా వీళ్ళని దీక్షను భగ్నం చేయకుండా ఉండేందుకైతే పూర్తిగా వీళ్ళంతా కూడా ఇక్కడ దళిత సంఘాలన్నీ కూడా వీళ్ళకి అండగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వస్తున్నారు, వాళ్ళకి సంఘీభావంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ కొద్దిసేపటి క్రితమే టీడీపీకి సంబంధించిన నేత
బోండా ఉమా వచ్చారు, ప్రస్తుతం జనసేనకు సంబంధించిన నేత పోతిన మహేష్ కూడా వచ్చిన పరిస్థితి, ఆయనతో కూడా మాట్లాడుతాం. సార్, ఎలా చూస్తారంటే జగన్మోహన్ రెడ్డి 125 అడుగులు భారీ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాడు, కానీ ఒక దళితుడు 5 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్న పరిస్థితి, కనీసం దానికి ఎన్ఓసీ కానీ ఇవ్వట్లేదు, ఆయన కోర్టుకు సాక్ష్యం చెప్పట్లేదని తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో కోడికత్తి శ్రీనుకి భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల పాటు విచారణ కూడా జరగకుండా జైల్లోనే మొగ్గుతున్నటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. జనసేన పార్టీ విజయవాడ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిబిఐ కేసులో, ఈడీ కేసులో, సూట్ కేసు కంపెనీల్లోనో ఆయన కోర్టుకు హాజరు కాకపోవడం అనేది ఆయన వ్యక్తిగత అంశమా, కోర్టు పరిధిలో ఉన్న అంశం అని మాట్లాడు. కానీ ఒక దళిత యువకుడికి మరి స్వేచ్ఛని హరించేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు ఖచ్చితంగా కోర్టుకు ఎందుకు హాజరు కావట్లా? అనేక సందర్భాల్లో మీకు నోటీస్ ఇచ్చారు, కోర్టు విచారణ నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు? కోడికత్తి శ్రీను కనుక బయటికి వస్తే ఇందులో ఉండేటువంటి కుట్రకోణం బయటపడుతుందనా? ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనా? ఒక దళిత వర్గానికి చెందిన యువకుడిని ఇంత దుర్మార్గంగా మీరు జైల్లో మగ్గబెట్టే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏమనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. తక్షణమే వారి తల్లిదండ్రులు, వారి తల్లిగారు, వారి సోదరులు డిమాండ్ చేసిన విధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావాలి, సాక్ష్యం చెప్పాలి. ఖచ్చితంగా శ్రీను బయటికి విడుదల కావాలి. వచ్చి వాస్తవాలన్నీ బహిర్గతం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది వస్తుంది అనేటువంటి కోణంలోనే ఆయన చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఆయన నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టుకు హాజరు కావాలి, సాక్ష్యం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఈ రోజున శ్రీను గారి తల్లికి కానీ వారి సోదరుడికి కానీ అండగా నిలబడినటువంటి సమతా సైనిక్ దళ్ మహేష్ గారికి కూడా జనసేన పార్టీ విజయవాడ తరఫున మేమైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. విజయవాడలో ఖచ్చితంగా వీరికి అండగా నిలబడతామని కూడా తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఎవరైతే దీక్ష చేస్తున్నారో సుబ్బరాజు గారి, సావిత్రి గారి, వీళ్ళకి పూర్తిగా జనసేన నుంచి అయితే పూర్తి మద్దతు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏ అంశాలు అయితే చెప్పారో ఆ అంశాలకి సంబంధించి ప్రధానంగా వచ్చి న్యాయాన్ని నిరూపించుకోవాలి. తాను ఏ తప్పు చేయలేదనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులకి జనసేన అండగా ఉంటుందంటూ పోతిన మహేష్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో ఉంది. కెమెరా పర్సన్ ఫణితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలుగా జైల్లో ఎలాంటి విచారణ లేకుండా మగ్గిపోవటం చాలా అన్యాయం. వెంటనే అతను విడుదల చేయాలని CPM డిమాండ్ చేస్తున్నది. NIA కూడా తన కేసును క్లోజ్ చేసి చేతులు ఎత్తేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పలేదనే ఒకే ఒక కారణంతో అతను జైల్లో పెట్టాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టు అనుమతించకూడదు. ఆయన సాక్ష్యం చెప్పకపోతే ఎక్స్పార్టీ డెసిషన్ చేసి కోర్టు కొట్టేసి కేసుని ఆయన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. లేదా ఆయన కోర్టుకు పోయి సాక్ష్యం అన్నా చెప్పాలి. ఈరోజు జైల్లో పెట్టి కోడికత్తి శ్రీను బయటకు వస్తే, ఒక అమాయకుడైన యువకుడు బయటకు వస్తే తన బండారం బయటపడుతుందనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారు జంకుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ రకమైనటువంటి రాజకీయ చదరంగంలో ఒక యువకుడు, దళిత యువకుడు బలైపోవటాన్ని ఎవరం కూడా సహించకూడదు. తల్లి తన బిడ్డ కోసం ఈరోజు దీక్ష చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు కూడా తల్లడిల్లిపోతున్నారు. అన్యాయంగా ఒక బిడ్డ ఈ రకంగా నవయువకుడు జైల్లో మగ్గి తన భవిష్యత్తును కూడా కోల్పోవటం అనేది రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా సమర్థించరు. అందుకని వెంటనే అతన్ని విడుదల చేయాలి. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పేరుతోటి సామాజిక న్యాయం చేస్తానని అక్కడ ఒకవైపు ఉపన్యాసం చేస్తూ వేల మందిని సమీకరించి వారిని మైమర్పించి మాయ చేసేటువంటి, బురుడి కొట్టించేటువంటి దీక్షలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా ఆయన అంబేద్కర్ ఆశయాలు నమ్ముతున్నట్టయితే అన్యాయంగా జైల్లో ఉన్నటువంటి తన కారణంగా, జగన్మోహన్ రెడ్డి కారణంగా ఉన్నటువంటి యువకుడిని విడుదల చేయించడానికి అతను నిర్ణయం చేసుకోవాలి. లేదనంటే తను సాక్ష్యం చెప్పడానికి కోర్టుకైనా పోవాలి. ఏదో ఒకటి తను కోర్టు కేసు ఎత్తేయటం లేదా కోర్టుకు పోయి సాక్ష్యం చెప్పడం. ఈ రెంటిని ఫేస్ చేయకపోతే, ముఖ్యమంత్రిగానే ఆయన కేసు ఫేస్ చేయకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కానీ ఈ కోర్టు కూడా దీన్ని ఎక్స్పర్ట్గా చేసి తక్షణం పోలీసులు కేసు విత్డ్రా చేసుకొని దీన్ని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.